49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు గృహావకాశాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలంలోని కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ విడత ఇళ్ల మంజూరును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ వివరాలు ఇదే గ్రామంలో తొలి విడతలో ఇల్లు నిర్మించుకున్న కొలామ ఆదివాసీ కుటుంబాల గృహ ప్రవేశాలను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించనున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రధాన కార్యక్రమంగా ప్రకటించింది. గృహ నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. లబ్ధిదారులు 4 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయింపులు జరిపారు. ఇప్పటికే 1,00,000కు పైగా ఇల్లు పూర్తి కాగా మరికొన్ని లక్షల ఇల్లు నిర్మాణ తుది దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 2వ విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున సుమారు 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. జూన్ 1-2 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అర్హుల నిర్ధారణ అనంతరమే లబ్ధిదారుల జాబితాలో పేర్లు చేర్చుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం విజయవంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇళ్ల మంజూరు నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ఎక్కడా అవినీతి చోటు చేసుకోకుండా అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల నుంచి లంచాలు అడిగినట్లు ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ ఇన్నర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో తొలి విడతగా 1,00,000 ఇళ్ల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. మహిళల పేరుతో ఉచిత రిజిస్ట్రేషన్ చేసి అందించనున్నట్లు తెలిపారు. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.